కావ్య అయితే కళ్యాణ్‌తో ఇలా అంటూ ఉంటుంది. "ఆ రోజు నేను మిమ్మల్ని అడిగాను, మీరు మా చెల్లెల్ని ఇష్టపడుతున్నారా అంటే మీరు నాకు అబద్ధం చెప్పారు. అప్పు నీకు కూడా అడిగాను, నువ్వు కూడా అబద్ధం చెప్పావు. ఆ రోజు మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేశారా చెప్పండి. లేదంటే ఇప్పుడు మా చెల్లెలు అప్పుని మీరు మోసం చేశారా? చెప్పండి కవి గారు. అలాంటప్పుడు నాకెందుకు మీరు అబద్ధం చెప్పి నన్ను మోసం చేశారని" చెప్పి కావ్య కళ్యాణ్‌ని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి కళ్యాణ్ అయితే ఏం మాట్లాడకుండా అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ కళ్యాణ్ అలా మౌనంగా ఉండడం చూసి ధాన్యలక్ష్మి అయితే ఎలా అంటూ ఉంటుంది. "ఏంటి ఈ అప్పు నా కోడలా? ఇది నా కోడలుగా నా ఇంట్లో ఎలా ఉంటుందో నేను చూస్తాను" అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే వాళ్ళందరి ముందు అంటూ ఉంటుంది. అది విని కళ్యాణ్ ఇలా అంటూ ఉంటాడు. "నేను అప్పుని తీసుకొని వేరేగా వెళ్ళిపోతాను, ఇంట్లో ఉండను. అప్పు నేను వేరేగా బ్రతుకుతామని చెప్పి కళ్యాణ్ అయితే తేల్చి చెప్పేస్తాడు. అది విని కావ్య అలాగే రాజు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. "ఏంటి నువ్వు కానీ ఇప్పుడు వేరైపోయావంటే ఈ దుగ్గిరాల ఫ్యామిలీ గురించి ఈ ప్రపంచం ఏమనుకుంటుంది? ఆ కళ్యాణ్ అనేవాడు ఇండ్లు వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పి వాళ్ళందరూ కూడా నలుగురు నాలుగు మాటలు అనుకుంటారని చెప్పి బామ్మ తాత వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు. ఇక ధాన్యలక్ష్మి తన పందాన్ని వదులుకుంటుందా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.